వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. రీసెంట్గా నేను ఒక వీడియోని పోస్ట్ చేశాను. ఎన్సీఆర్టీస్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలోనే కాదు, నార్మల్గా ఎన్సీఆర్టీస్ అనేటువంటిది మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఏ యాప్ అయినా మనం ప్లే స్టోర్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనకు 2 మీడియంస్ మాత్రమే ఉంటాయి. ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీష్. తెలుగు మీడియంలో లేవన్నమాట ఎన్సీఆర్టీ బుక్స్. చాలామంది అక్కమ్మ తెలుగు మీడియం వాళ్ళకి చెప్పండి అని అంటే నాకు ఇది తెలుసు, కాకపోతే నేను అంత క్లియర్గా దాని గురించి రీసెర్చ్ చేయలేదు. తెలుగు మీడియం వాళ్ళు బాగా అడుగుతున్నారు కాబట్టి, ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతాను, నా దగ్గర టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి ఎన్సీఆర్టీస్. అంటే నేను మెయిన్ ఎన్సీఆర్టీస్ తెచ్చుకున్నాను, రిమైనింగ్ అంటే 6th, 7th, 8th, 9th ఇవి మాత్రం నేను యాప్లో చదువుకుంటాను. ఎందుకంటే అవి అవైలబుల్గా ఉంటాయి. నా దగ్గర ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా తెలుగు మీడియం గురించి అంత ఎక్కువ బాధపడలేదు. కానీ మన ఛానల్లో చాలామంది తెలుగు మీడియం వాళ్ళు అక్క మాకు కూడా ఎన్సీఆర్టీస్ చదవాలని ఉంది అక్క, చెప్పండి అక్క, అవి గ్రూప్స్కి కూడా మీరు బేస్ అని చెప్పేసి చెప్పారు కదా, చెప్పండి అని అంటే అవి తెలుగు మీడియంలో లేవమ్మా అని చెప్పేసి చెప్పాను. మళ్ళీ తర్వాత కరెక్ట్ కదా ఏపీ వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా ఎన్సీఆర్టీస్, ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి జస్ట్ నాకు తెలుసు. నేను దాని గురించి ఏమంత రీసెర్చ్ చేయలేదు. ఏపీ వాళ్ళు ఎట్లా బుక్స్ అనేటువంటిది ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు, నిజంగా ఆ బుక్స్ ఈ బుక్స్ ఒకటేనా కాదని నేను సెర్చ్ చేయలేదు, అంత రీసెర్చ్ కూడా చూడలేదు అనమాట. నేను అవంతా చూడలేదు. కానీ మన ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు కదా, బ్రదర్స్ సిస్టర్స్కి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి నేను ఒక రోజంతా నైట్ అంతా కూర్చొని అవన్నీ చూశాను, వెబ్సైట్లో చూశాను బుక్స్ అనేటువంటి. మనకు మెయిన్గా మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు కదండి. మనకు కావాల్సిందల్లా ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ ఇవే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి కదా మనకు కావాల్సింది. సో నేను అంతా చూశాను. చూసిన తర్వాత ఒక నిర్ధారణలోకి వచ్చిన తర్వాతనే నేను వీడియో చేశాను. తెలుగులో కూడా ఉన్నాయండి ఎన్సీఆర్టీస్, మన పక్క స్టేట్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అది కూడా ఒక పేజ్ ఇంగ్లీష్లో ఉంటే ఇంకో పేజ్ తెలుగులో ఉంటుంది. నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకు అనంటే సేమ్ కంటెంట్ని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్ చూస్తే 150 పేజీలు ఉంటుంది ఒక బుక్. కానీ ఇక్కడ ఏపీ స్టేట్ వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. సో మనకు అక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వెబ్సైట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటుంది అనమాట, సపరేట్గా తెలుగు అని లేదు. సో అట్లా చేసుకొని చదవండి అమ్మ, కంప్లీట్ ఎన్సీఆర్టీసీ అని చెప్పేసి చెప్పాను అనమాట. చాలామంది అడిగారు అవి ఎస్సీఆర్టీస్ అక్క, ఏపీ ఎస్సీఆర్టీస్ బుక్ అవి ఎన్సీఆర్టీస్ కాదు అని చెప్పేసి చెప్పారు. నిజంగా ఏదైనా యూట్యూబ్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పాలంటే ఖచ్చితంగా దాని గురించి కొద్ది గొప్ప రీసెర్చ్ చేసి చెప్తారు. అలా టప్పగా అయితే ఎవరు ఏం చెప్పరండి. అండ్ మిడిమిడి జ్ఞానంతో కూడా ఎవరు చెప్పడానికి ట్రై చేయరు. అండ్ నేను కూడా అసలు చెప్పడానికి అస్సలే చూడండి. నాకు ఏదైనా తెలిస్తే దాని గురించి రీసెర్చ్ చేసి అది కరెక్టా కాదా అని 2-3 సార్లు నాది నేనే పరీక్షించుకొని క్వశ్చన్ చేసుకొని నేను ఆన్సర్ అప్పుడు నిర్ధారణలోకి వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. సో అవన్నీ ఎన్సీఆర్టీసేనండి. మీరు ఒకసారి ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మీరు ఇది కాదు అని చెప్పేసి కొట్టేయకుండా ఓకే చూద్దాం కరెక్టేనా కాదా అని చెప్పేసి నిజంగా ఎన్సీఆర్టీస్ తీసుకోండి. నేను అప్పటికి కూడా చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ 2 మొబైల్ ఫోన్స్ ఒకసారి ఎన్సీఆర్టీస్ ఒకసారి చూడండి. ఒక యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని అందులో ఎన్సీఆర్టీస్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకటి ఓపెన్ చేయండి, హిస్టరీ. అట్లనే నేను చెప్పిన ఇదేంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని కొడితే అందులో మనకు 10th క్లాస్లో అందులో మీరు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో హిస్టరీ సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి చూడండి కంటెంట్ అనేటువంటిది సేమ్ ఉందా లేదా. కంటెంట్ అనేటువంటి సేమ్ ఉందా లేదా అంటే సిలబస్ చూస్తే సరిపోతుంది. మనకు కంటెంట్లో ముందు ఇస్తాడు కదా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక సెక్షన్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్పేసి ఇస్తాడు కదా, అది చూడండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఒకసారి డెప్త్గా చూడండి. ఓకే ఇట్లాంటి టాపిక్స్ ఇందులో కవర్ అయినాయా లేదా, ఈ కంటెంట్లో ఈ టాపిక్ ఉండాలి, ఈ సెక్షన్లో ఈ చాప్టర్లో ఈ కంటెంట్ ఉండాలని చెప్పేసి చెక్ చేయండి అని కూడా నేను చెప్పాను ఆ వీడియోలో. ఎన్సీఆర్టీస్ తెలుగులో కూడా ఉన్నాయని చెప్పిన వీడియోలో చెప్పాను. ఇంకా మీరు అవి ఏపీ వాళ్ళకి అని అంటే నిజంగా నాకు బాధేసింది అనమాట. ఒక్కసారి ఏంటిదంటే అసలు ఒక క్వశ్చన్ అడిగే ముందు అది కరెక్టా కాదా, అసలు ఆ క్వశ్చన్ అనేటువంటిది వ్యాలిడ్ క్వశ్చనా కాదా అనేటువంటిది కూడా మనం అనుకోకుండా డైరెక్ట్ అలా క్వశ్చన్ అడుగుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఈ డౌట్ అనేటువంటిది అందరికి ఉంటుంది, కాకపోతే ఆ డౌట్ అనేటువంటిది మనం వెరిఫై చేసుకోవాలి. మనం అడుగుతున్న డౌట్ అనేటువంటిది కరెక్టా కాదా అనేటువంటిది తెలియాలంటే ఒకసారి వాళ్ళు చెప్పింది ట్రై చేద్దామని చెప్పేసి చెక్ చేయాలి కదా. అవి అన్నీ ఎన్సీఆర్టీసే ట్రాన్స్లేట్ చేశారండి అని చెప్పేసి చెప్పినా కూడా అవి ఎన్సీఆర్టీస్ కావు, అవి ఎస్సీఆర్టీస్, అవి ఓన్లీ ఏపీ వాళ్ళకి అని అంటే అది మీరు ఒకసారి ఏపీ వాళ్ళ ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏపీ అని కొడితే మనకు వస్తుంది. అందులో టెక్స్ట్ బుక్స్ కనిపిస్తాయి. అందులో ఒకసారి 10th క్లాస్లో, ఎందుకంటే 10th క్లాస్ వరకే ఉన్నాయని చెప్పాను కదా, 10thలో ఒకసారి హిస్టరీ ఓపెన్ చేయండి. హిస్టరీలో ఏపీకి సంబంధించిన హిస్టరీ అంతా ఉందా చూడండి ఒకసారి. అక్కడ లేదండి. హిస్టరీలో మీరు కనుక చూసినట్లయితే హిస్టరీలో ఇండెక్స్ చూడండి, మనకు అక్కడ ఏముంది, నేమ్ ఏముంది, అందులో టాపిక్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడ వచ్చి చూడండి మనకి ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అందులో ఒకసారి చూడండి. అలాగే మనకి జాగ్రఫీ కూడానండి. జాగ్రఫీ మనకేంటిదంటే ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే తెలంగాణ ఎస్సీఆర్టీస్ ఒకసారి చూడండి. నేను అది కూడా చూశాను. తెలంగాణ ఎస్సీఆర్టీస్ కనుక చూసినట్లయితే ఇట్లా సపరేట్గా హిస్టరీ, జాగ్రఫీ ఇట్లా ఏం లేదండి మనకు తెలంగాణలో. డైరెక్ట్ మనకి ఏంటిదంటే సోషల్ సైన్స్ అని చెప్పేసి ఇచ్చేసారనమాట. సో అందులోనే ఉంది సోషల్ స్టడీస్ అని చెప్పేసి, అందులోనే మనకు ఇంకా మన 10th క్లాస్ సోషల్ స్టడీస్లో మనకి ఇంకా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ గురించి కూడా చెప్పారనమాట. కేసీఆర్ ఫాస్ట్ అండ్ డెత్ ఇది కూడా ఇంక్లూడ్ చేశారు అందులో. మనకు అందులో జాగ్రఫీని, హిస్టరీని, పాలిటీని, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ని కూడా యాడ్ చేశారు సోషల్లో, 10th క్లాస్ సోషల్లో. సో మన స్టేట్ది వేరు. కానీ ఏపీ స్టేట్ వాళ్ళు
ఈ ఎన్సీఆర్టీస్ అనేటువంటి తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మన ఒక్క ఏపీ స్టేటే కాదు, మీరు అక్కడ కనుక మనకు అకాడమిక్ ఇయర్ ప్లస్ క్లాస్ ప్లస్ పక్కన కనుక మీరు మీడియం కనుక సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మనకు తెలుగు ఇంగ్లీష్ కనిపిస్తుంది, దాని తర్వాత ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ్ ఇవి కూడా ఉన్నాయండి. ఇన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. మన తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఓన్లీ ఏపీ స్టేటే కాదు, ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ్ ఇవన్నీ ఈ స్టేట్ వాళ్ళన్నీ ఇప్పుడు ఎన్సీఆర్టీసే చదువుతున్నాయి. అర్థమైందా? సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. కాకపోతే అక్కడ నేను అదే చూశానండి, ఆ డ్రాప్ బాక్స్లో చూశాను, అంటే డ్రాప్ డౌన్లో చూశాను అనమాట. అందులో ఓన్లీ తెలుగు ఇంగ్లీషే కాదు, ఈ ఒరియా, తమిళ్, కన్నడ వీళ్ళు కూడా, ఉర్దూ వాళ్ళు కూడా ఎస్సీఆర్టీస్ అనేటువంటి అంటే వాళ్ళ స్టేట్ ఎస్సీఆర్టీస్లో ఎన్సీఆర్టీస్ని ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు స్టేట్ బుక్స్ లాగా ఇస్తున్నారు. అర్థమైందా? ఏపీలో మీరు ఏ హిస్టరీ నోట్బుక్ చూసినా, ఏ టెక్స్ట్ బుక్ చూసినా, జాగ్రఫీ టెక్స్ట్ బుక్ చూసినా, పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ చూసినా, ఏ టెక్స్ట్ బుక్ చూసినా సరే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి అంటూ ఏమీ చెప్పలేదు. కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ అంటే ఏంటిదనంటే మనకు పర్టికులర్గా ఒక స్టేట్ గురించి అయితే ఏం చెప్పరండి. ఇన్ కేస్ ఆ స్టేట్ గురించి ఏదైనా స్పెషల్గా ఏమైనా ఉంటే ఇంక్లూడ్ చేస్తే తప్ప ఎన్సీఆర్టీస్లో మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే కంప్లీట్ ఇండియా గురించి, వరల్డ్ గురించి చెప్తారు అంతే. పర్టికులర్ ఈ స్టేట్ అని లేదు. అవే ఎన్సీఆర్టీస్ని ఏపీ స్టేట్ వాళ్ళు, అలాగే నెక్స్ట్ కన్నడ ఈ లాంగ్వేజెస్లో కూడా, ఒరియా అంటే ఒడిస్సా వాళ్ళు, నెక్స్ట్ కర్ణాటక వాళ్ళు, నెక్స్ట్ తమిళ వాళ్ళు, వీళ్ళందరూ ఎస్సీఆర్టీస్ అనేటువంటి ఎన్సీఆర్టీస్ని ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ స్టేట్ బుక్స్ లాగా అందిస్తున్నారు పిల్లలకి. అది ఇక్కడ మెయిన్. ఇది మీరు కరెక్ట్గా తెలుసుకోకుండా ఎస్సీఆర్టీస్ అనేటువంటిది ఓన్లీ ఏపీ వాళ్ళకి, మరి తెలంగాణ వాళ్ళు ఏం చదవాలక్క అని అంటుంటే అలా కాదు మా. ఒకసారి ఏదైనా చెప్పారంటే ఒకసారి వినండి, మీకు మీ డౌట్ అనేటువంటిది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఒకసారి ఏపీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ మళ్ళీ చెప్తున్నా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ అని కొడితే మనకు AP.gov.in అని వస్తుంది. అందులో మళ్ళీ ఆ వెబ్సైట్ అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మిగతా ఏ సెలెక్ట్ చేసుకుని మన బుక్స్ కనబడవు. సో మనకి AP.gov.in అని అది అందులో వెబ్సైట్లో అది చూసిన తర్వాత టాప్ రైట్లోనే టాప్ కాదు డౌన్, రైట్ సైడ్ డౌన్లో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ బుక్స్ అనేసి ఉంటుంది అనమాట. అది నేను ఆల్రెడీ తెలుగులో ఎన్సీఆర్టీస్ ఉన్నాయి అనే దాంట్లో క్లియర్గా చూపించాను. అందులో మనము అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి 2025-2026, అలాగే మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాసెస్ మీరు 6th నుంచి 10th క్లాస్ చదువుతా అనుకుంటే 6th, 7th, 8th, 9th, 10th అలా డౌన్లోడ్ చేయండి. నా యొక్క మెయిన్ అడ్వైస్ ఏంటిదంటే 8th, 9th, 10th సరిపోతుంది, ఎందుకంటే 11th, 12th ఎట్లా లేదు కాబట్టి 8th, 9th, 10th ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో ఆ 3 అది సెలెక్ట్ చేసుకోండి. క్లాసు పక్కనే మనకు మీడియం కూడా ఉంటుంది, సపరేట్గా తెలుగు అని సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు, తెలుగు విత్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. సో ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నెక్స్ట్ పేజీలో ఉంటుంది. సో అలా ఉంటుంది. సో ఈ ఏపీ ఎస్సీఆర్టీస్ బుక్స్ అనేటువంటి ఎన్సీఆర్టీసే, అందులో నో డౌట్. మీరు మళ్ళీ చెక్ చేసుకోండి, ఒక క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎస్సీఆర్టీస్ అని చెప్పేసి అంటున్నారు కదా, నిజంగా ఎస్సీఆర్టీస్ అయినా, ఓన్లీ స్టేట్ బుక్స్ అయినా అవి అట్లా కాదు. మీకు ఇంకా డౌట్ ఉంటే, ఇది మీ డౌట్ క్లారిఫై కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ బుక్స్ చూడండి. తెలంగాణ స్టేట్ బుక్స్లో 10th క్లాస్లో మీరు ఒకసారి చూడండి సబ్జెక్ట్ నేమ్స్ ఏమేమి ఇచ్చారని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ పక్కకు పెట్టేసేయండి. రిమైనింగ్ ఏమున్నాయి మనకు చూడండి, జోగ్రఫీ ఉందా, ఎకానమీ ఉందా, నెక్స్ట్ సోషల్ స్టడీస్లో వాళ్ళు ఏం ఇంక్లూడ్ చేశారు అని చెప్పేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది తెలుగు అంటే మన తెలంగాణ స్టేట్లో ఎస్సీఆర్టీస్కి, ఏపీ స్టేట్లో ఎస్సీఆర్టీస్కి ఏం డిఫరెన్స్ అనేటువంటిది. తెలంగాణ స్టేట్లో మన తెలంగాణ సబ్జెక్ట్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేశారంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇవి ఎన్సీఆర్టీస్ కావు, కాకపోతే ఫండమెంటల్స్ కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనకు కాంటెంపరీ వరల్డ్ ఇవన్నీ అంటే ఎన్సీఆర్టీస్లో ఉన్న కొన్ని టాపిక్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మొత్తం ఇంక్లూడ్ చేయలేదని చెప్పేసి అనట్లేను, ఇంక్లూడ్ చేశారు. నేను ఇది కూడా చూసాను, తెలంగాణ స్టేట్ బుక్స్ కూడా చూశాను నేను. కొన్ని టాపిక్స్ అయితే మిక్స్ అవుతాయి అనమాట, మనకి ఎన్సీఆర్టీస్లో ఉన్న కొన్ని టాపిక్స్ మిక్స్ అవుతాయి, కాకపోతే వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశారు తెలంగాణ వాళ్ళది. అంటే తెలంగాణలో మూవ్మెంట్ కావచ్చు, ఇంకా కొన్ని సోషల్ అని చెప్పేసి పేరు పెట్టేసి అందులో మనకు హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారనమాట. తెలంగాణ మూవ్మెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. కానీ ఏపీ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఎన్సీఆర్టీస్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారనమాట తెలుగులోకి. ఓకేనా, మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక డౌట్ లాస్ట్లో ఒకటి ఫినిషింగ్ లైన్ ఏం చెప్దాం అనుకున్నానంటే, ఏపీ ఎస్సీఆర్టీస్ బుక్స్ అనేటువంటిది ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఆఫ్ ఎన్సీఆర్టీస్, అవి మనకు తెలుగులోనే ఉన్నాయి. 11th, 12th క్లాసెస్ అనేటువంటి లేవు, 10th క్లాస్ వరకే ఉన్నాయి. 11th, 12th ఇంపార్టెంటే, కానీ అవి ఇంకా తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడలేదు. సో అంతేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయను. ఓకేనా, బై. అట్లనే పక్కనే ఉన్న హై బటన్ క్లిక్ చేయను. ఓకేనా, బై.